హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోమల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ కొంచెం సెన్సిటివ్. రీసెంట్గా గాజియాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, ముగ్గురు సిస్టర్స్ యొక్క సూసైడ్, అది కూడా ఒక కొరియన్ గేమ్ వల్ల జరిగింది. సో దీని గురించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేయాలని 3 days నుంచి ట్రై చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద టైమ్ ఐ గాట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఏంటి గాజియాబాద్ కేసు, దీనికి ఆ కొరియన్ గేమ్కి గల సంబంధం ఏంటి? డీటెయిల్స్లోకి వెళ్తే చేతన్ కుమార్ అనే ఒక వ్యాపారస్తుడు, అతనికి మొత్తం 4 పిల్లలు, అందులో 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. వీళ్ళ ముగ్గురులో రిషిక పెద్దమ్మాయి, ప్రాచీ తర్వాత అండ్ భక్తి అందరికంటే చిన్న పాప. వీళ్ళకి కొంచెం ఫోన్ అడిక్షన్ అనేది కొంచెం ఎక్కువే ఉంది. సో దీనివల్ల ఏమైందంటే ఆఫ్టర్ కరోనా వీళ్ళు ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్ళడమే మానేశారు. దాంతో ఇంటి దగ్గరే ఉండడం, స్కూల్కి ఫ్రీక్వెంట్గా లేకపోవడం, ఒకరోజు వెళ్తే ఒకరోజు మానేయడం, అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. బట్ వాళ్ళ ఫాదర్ చేతన్ కుమార్ బిజినెస్ హడావిడిలో పడిపోయి వీళ్ళు పెద్దగా పట్టించుకోకుండా ఉండేవాడు. సో వీళ్ళు ఏం చేశారు, సో ఇప్పుడైతే మనం పిల్లలకి ఫ్రీ యాక్సెస్ ఇస్తామో డెఫినెట్లీ వాళ్ళకున్న మెచ్యూరిటీకి దే కాంట్ హ్యాండిల్. కమింగ్ టు ద గేమ్ ప్రాసెస్, ఈ గేమ్లో కొరియా నుంచి ఒక వ్యక్తి వీళ్ళకి కనెక్ట్ అవుతాడు. సో వాడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి వీళ్ళు ఆ గేమ్ ఆడుతూ వెళ్తూ ఉంటారు. సో ఇనీషియల్గా వీళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ డీటెయిల్స్ వాడు తీసుకుంటాడు. సో గేమ్ ముందుకు వెళ్ళాలంటే, ఇంకా థ్రిల్గా మారాలంటే కనుక వాళ్ళు ఇచ్చే టాస్క్ని ఇన్ టైంలో ఫినిష్ చేయాలని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. సో వీళ్ళు కూడా ఏంటంటే ఇనీషియల్గా గేమ్ స్టార్ట్ అయినప్పుడు అంత కాంప్లికేటెడ్ టాస్క్లు ఏమీ ఉండవు. సో మీరు మేకప్ వేసుకోండి, లేకపోతే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయండి, ఇంకా చిన్న చిన్న టాస్క్లు అనేవి ఇస్తూ ఉంటారు. సో ఒక సెకండ్ స్టేజెస్ దాటిన తర్వాత సో సెల్ఫ్ హార్మింగ్ వరకు కూడాను ఈ గేమ్ తీసుకువెళ్తుంది. సో నేను ఈ కేస్ స్టడీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అటువైపు నుంచి ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాడు వీళ్ళకి లైఫ్ ఛాలెంజ్ ఇచ్చి ఉండొచ్చు. ఇప్పటికే టూ మచ్ ఆఫ్ అడిక్షన్లో ఉన్న ఈ ముగ్గురి దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే మొబైల్ తీసుకున్నాడో సో వీళ్ళు ఇంకా టూ మచ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో వీళ్ళ అడిక్షన్ ఏ లెవెల్కి ఉందంటే, సో వాళ్ళ హెయిర్ స్టైల్స్ అండ్ వాళ్ళ మాటలు అన్నీ కూడాను కొరియన్ స్టైల్లోకి చేంజ్ చేసేసుకొని అండ్ కంప్లీట్లీ వాళ్ళకి వాళ్ళు మేము కొరియన్స్, మేము ఇండియన్స్ కాదు అనే స్టేట్ ఆఫ్ మైండ్ వరకు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోయారో సో దే వాంట్ టు ఫినిష్ ద గేమ్. సో ఈవెన్ అతను కనెక్ట్ అయినా అవ్వకపోయినా సరే మేము ఈ గేమ్ని ఫినిష్ చేయాలి అని చెప్పేసి ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయి, సో ఇనీషియల్గా ఎవరైతే చిన్న పాప భక్తి ఉందో 12 years బేబీ, సో ఆమెని రిషిక పెద్దమ్మాయి మేడపై నుంచి తోసేసింది. సో ఈ తోసే ప్రాసెస్లో వీళ్ళ బిల్డింగ్కి ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. సో వీళ్ళ ఆపోజిట్ బిల్డింగ్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. సో అతను ఆ టైంలో కాల్ మాట్లాడుతున్నాడు. అతను నైట్ షిఫ్ట్ అవుతుంది, ఆ టైంలో బాల్కనీలోకి వచ్చి కాల్ మాట్లాడుతున్నాడు. ఈ తోసే ప్రాసెస్లో అతను అబ్జర్వ్ చేశాడు. సో ఇనీషియల్గా అతను అనుకున్నాడు ఏదో భార్యాభర్తలు గొడవేమో అనుకున్నాడు. సో గోయింగ్ ఫార్వర్డ్ చూస్తే కొద్దిసేపటి తర్వాత 2వ అమ్మాయిని కూడా తోసేసింది. 2 నిమిషాలు అటు ఇటు తిరిగి రిషిక కూడా తోసి అతను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. సో వెంటనే పోలీసులు రావడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అండ్ దీని సోర్స్ అసలు ఆ కొరియన్ నుంచి ఆ గేమ్ సోర్స్ అనేది ఇంకా పోలీసులు డీటెయిల్స్ రావాల్సి ఉంది. సో నాకు అర్థమైనంత వరకు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ ఇదొకటే కాదు. మనం 2017లో అబ్జర్వ్ చేస్తే బ్లూ వేల్ అనే కేసు జరిగింది. అప్పుడు కూడా ముంబైలో ఒక 14 years బాయ్ ఇదే ఈ కైండ్ ఆఫ్ గేమ్కి అడిక్షన్ అయ్యి తన ప్రాణాలు తీసుకున్నాడు. ఆ ముగ్గురు సిస్టర్స్ లైఫ్ అయితే అక్కడితో ఎండ్ అయింది. బట్ మనందరికీ ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది. వర్చువల్ వరల్డ్లో ప్రజెంట్ యూత్లో మొదలవుతున్న భావాలు ఎంత లోతుగా ప్రభావితం చూపుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. మన చుట్టూ ఉన్న పిల్లలు, యువత వాళ్ళ స్క్రీన్ టైం కంటే కూడాను వాళ్ళ మనసుల్ని మనం గమనించాలి. ఒక మాట, ఒక హగ్, అర్థం చేసుకునే మనసు ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నా దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.